రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయమై కరోనా టైంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మంచి విజయం అందుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. అయితే ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు సినిమాలు ఒప్పుకొని ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియనట్టుగా వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేశాడు. అందులో ఒకటి కూడా ఆడకపోగా వచ్చిన మార్కెట్ కూడా పోయింది. అలాంటి సమయంలో చాలా టైం తీసుకొని గతేడాది కా అనే సినిమాతో వచ్చాడు. లాస్ట్ ఇయర్ దీపావళికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 50 కోట్లకు పైగా వసూలు చేసి కిరణ్ అబ్బవరం కెరీర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. అయితే ఈ సినిమాతో వచ్చిన మార్కెట్ను దిల్ రుబా మరోసారి పోగొట్టింది. మొన్న ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో మరోసారి బ్రేక్ తీసుకొని ప్రస్తుతం కే ర్యాంప్ అనే సినిమాతో వస్తున్నాడు కిరణ్. జూలై 14న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది. మరోసారి పూర్తిగా ఫన్ ఓరియంటెడ్ సినిమా చేస్తున్నాడు కిరణ్. జైన్స్ నాని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రిచెస్ట్ చిల్లర్ గాయ్ అంటూ తన హీరోను పరిచయం చేశాడు దర్శకుడు నాని. ఈ సినిమా కథ మొత్తం కేరళ నేపథ్యంలో సాగుతోంది. అందుకే టీజర్ మొత్తం మలయాళ డైలాగ్స్తో నింపేశారు. దాంతోపాటు కొన్ని సెటర్లు కూడా వేశాడు కిరణ్. ఏఎంబిలో మలయాళం లవ్ స్టోరీలు చూసి మనం ఆహా ఓహో అంటాం. అదే మన సినిమాలను మాత్రం చూడము, ఎందుకంటే అందులో ఉండే అథెంటిసిటీ మన దగ్గర ఉండదు అనుకుంటారు అంటూ బాగానే సెటర్లు వేశాడు కిరణ్ అబ్బవరం. యుక్తి తరేజా ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అక్టోబర్ 18న సినిమా విడుదల కాబోతోంది. ఖచ్చితంగా ఈ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాను అని నమ్మకంగా చెబుతున్నాడు కిరణ్. మరి కే ర్యాంప్ నిజంగానే బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడిస్తుందా లేదా చూడాలి.